దానికి ఏంటంటే నిరంతరము వికాసము చెందించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు, చుట్టూ ఉండేటటువంటి వాడిని తను నిత్యము వికాసము చెందేటటువంటి స్థితి ఉండేటటువంటి బ్రాహ్మణుడు. వాడికి ఏంటి క్వాలిటీస్ ఉన్నాయి: అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాచనము, దానము, ప్రతిగ్రహము, ఇటువంటి క్వాలిటీస్ ఉండేటటువంటి వాడికి బ్రాహ్మణుడు అని పిలుస్తారు. రే పొద్దున్న నాకులే అని కానీ కక్కుర్తి ఉండేటటువంటి వాడు బ్రాహ్మణుడు మాత్రం కాదు సార్. ఉద్యోగం చేసేవాడు బ్రాహ్మణుడు కాదు సార్. భృతి కోసం చేసేవాడు భృత్యుడు అవుతాడు. వాడు ఏమిటి? భృత్యుడు అవుతాడు. ఉద్యోగం చేసేటటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు. తన దగ్గర ఏదైనా ఎవడైనా అడిగితే ఇవ్వగలిగేటటువంటి దమ్ము ఉండేటటువంటి వాడు బ్రాహ్మణుడు అయి ఉంటాడు. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మం పోయింది అనుకోండి. ఒకడో ఇద్దరు లక్షల్లో ఉంటారు, ఎవరో ఈకే గారు అటువంటి వారు ఎవరో తప్ప. తనకు ఉండే సమస్తము యజ్ఞార్థమే గడిపించగలిగేటటువంటి శక్తి ఉండాలి. తన చుట్టూ ఉండే శిష్యుల్ని నిరంతరము బ్రహ్మము యొక్క దగ్గరికి తీసుకెళ్లి ఆత్మ వికాసం కలిగించి బ్రహ్మ విద్యను ఇవ్వగలిగేటువంటి సమర్థత కలిగిన వాడే ఉండడు వాడు బ్రాహ్మణుడు అంటే. రాజుగారితో నెత్తి కొట్టు పెట్టుకున్నారట అంటే ఆయన క్షత్రియుడు మాత్రం కాదు. రాజుగారి ఫ్యామిలీలో పుట్టిందో ఆయన పేరులో రాజు ఉండొచ్చు. వ్యాపారం చేశాడు కాబట్టి వైశ్యుడు అవుతాడు. పది మందికి పనికొచ్చేటువంటి పని ఏదైనా చేయగలిగి యజ్ఞార్థమే జీవితాన్ని కానీ నమ్మగలిగితే అది అధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహము చెప్తాడు మనకి ధర్మనమ్మగా. అటువంటి వారికి తెలిసినటువంటి వాడు ఈ బ్రహ్మము. చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి వాడు ఏం చేస్తుంటాడు? తన నుంచి తను లోకములు సృష్టించుకొనుచు వాటిలో ఉంటూ బ్రహ్మ